నేను మీ చందనకేల కొరిమేన్ చేపల పులుసు నెల్లూరు స్టైల్లో చూద్దామండి. 1 కిలో చేపల పులుసుకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, 4 టమాటాలు ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మెంతులు. నేను ఆవాలు జీలకర్ర హాఫ్ స్పూన్, మెంతులు పావు స్పూన్ వేయించుకొని పొడిగొట్టి పెట్టుకున్నాను. ఉప్పు, పసుపు, కారం తగినంత, 2 స్పూన్లు ధనియాల పొడి వేసుకొని మనం ఉడకపెట్టుకున్న చింతపండు, టమాటాని బాగా గుజ్జు తీసి దాంట్లో కలుపుకోవాలండి. నేను మట్టి కుండలో చేస్తాను చేపల పులుసు. సో కుండ పెట్టుకొని ఆయిల్ వేసేసి ఆయిల్ కాగినాక ఇంగువ, తెల్లగడ్డ, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి బాగా వేగినాక మనం కలిపెట్టుకున్న పులుసు కొద్దిగా మరిగినాక దాంట్లో మనము కొట్టి పెట్టుకున్న మసాలా పొడి వేసేసి అది మరిగినాక చేపలు వేయాలండి. చేపలు సగం మగ్గినాక మామిడికాయలు వేసుకొని చక్కగా కొత్తిమీర చల్లుకొని దించేసుకోవడమే. కమ్మటి నెల్లూరు చేపల పులుసు సూపర్ ఉంటుందండి. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది.